మేరా భారత్ మహాన్ భారతీయులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ జై భారత్ మాత. భారతీయులారా, మన భారత రాజ్యం సురక్షితంగా ఉండాలన్నా, పాకిస్తాన్, చైనా మరి ఉగ్రవాదులు, టెర్రరిస్టుల నుంచి మనం బయటపడాలన్నా, గతంలో మనం భయప్రీతితో బతికిన రోజులు గుర్తే ఉన్నాయి. ఎక్కడ చూసినా బాంబులు, కూటీలల్లా, కార్లల్లా, ఫ్రూట్స్లల్లా, బయటికి వెళ్దామంటే, మార్కెట్కి వెళ్ళాలంటే తిరిగి వస్తామా లేదా అనే భయముతో ఉనికి చచ్చిన రోజులు ఉన్నాయి. నరేంద్ర మోదీ వచ్చిన కాడి నుంచి అవన్నీ ఆగిపోయినాయి. పక్క రాష్ట్రాలు కూడా ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే బాగుండని కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మిత్రులారా, మరొకసారి మనం మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మంచి మెజార్టీతో 410 మెజార్టీతో మనం గెలిపించుకోవాలని, ఈ రాజ్యానికి సరైన వారు ఎవరు అంటే నరేంద్ర మోదీ తప్ప ఇంకెవరూ కనిపిస్తలేదు. మరి ఇప్పటి నుంచి నా జీవితంలో నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాను. కలియుగం పుట్టిన కాడి నుంచి కూడా పెద్దల చెప్పంగా విన్నాను. ఈరోజు వరకు ఏ ప్రధానమంత్రి కూడా ఇతర రాష్ట్రాల నుంచి 22 రాష్ట్రాలకి అధ్యక్షుడిగా నరేంద్ర మోదీకే సాధ్యమైంది, కానీ ఇంతవరకు ఎవరికి కాలేదు. మరి అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మనకు అన్ని కోరికలు నెరవేరాలన్నా, నిర్మాణం పనులు, పెద్ద పెద్ద పనులు, ప్రాజెక్టులే కానీ, మనకి ఎన్ని పథకాలు ఉన్నాయి, ఎన్ని అమలు కానీ ఇంతవరకే అమలైనవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బే. అక్కడి నుంచి వీళ్ళు డబ్బు తీసుకొచ్చి అందులో నుంచి అంతో ఇంతో ప్రజలకి ఇచ్చి తర్వాత వాళ్ళు వెనకేసుకుంటున్నారు. రాష్ట్రానికి పూర్తి అభివృద్ధి చేయనిస్తలేదు. అక్కడి నుంచి తీసుకురావడం సగం ఇలా జేబుల, సగం ప్రజలకి. తర్వాత నిస్వార్థపరుడు, దేశం కోసం పోరాడేవాడు, ప్రజల కోసం పాటుపడేవాడు, ఈ దేశమే తన కుటుంబం అని తన కుటుంబాన్ని వదిలేసి ప్రజల కోసం పాటుపడి నిస్వార్థపరుడు ఒక నరేంద్ర మోదీ. మిగతా పార్టీలు వాళ్ళకి పదవి రాగానే వాళ్ళ కొడుకులకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ అల్లుళ్ళకి, వాళ్ళ బలగాలకి ఇచ్చుకుంటూ పోతున్నారు పదవీలు. నరేంద్ర మోదీ ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో ఎవరూ లేరు. మరి అలాంటి వ్యక్తి. ఇంకొక విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఎవరి మతం వారిది. కానీ చట్టం అనేది కులానికి ఒక చట్టం ఉండకూడదు. అన్ని కులాలకి ఒకే చట్టం, ఒకే రూలు, ఒకే కోర్టు తీర్మానం ప్రకారంగా ఒకటే చట్టం ఉండాలి. కానీ మన రాష్ట్రంలో చట్టం, కులానికి ఒక చట్టం ఉంది, మతానికి ఒక చట్టం ఉంది. అలా లేకుండా ఒకే చట్టం ఉన్ననాడు, ఒకే రూల్ ఉన్ననాడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుడు దాకా బాగుపడదు. అవన్నీ కావాలంటే నరేంద్ర మోదీకే సాధ్యమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా కమలానికి 13వ తారీఖు నాడు ఓటేసి గెలిపియాలని ఉంటున్నాను. జై భారత్ మాతాకి.